హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ 'బిగ్ బ్యూటిఫుల్ బిల్' గురించి ఆల్రెడీ నేను ఒక 2 వీడియోస్ చేశాను బ్యాక్. చాలామంది ఆ వీడియోస్ చూడకుండా ఉండొచ్చు. బట్ ఈరోజు ఏంటి అంటే హౌస్ నుంచి సెనేట్‌కైతే ఈ బిల్లు పాస్ అయింది. అక్కడ కూడా ఈ బిల్ అయితే ఓకే అయింది. సో, ఈరోజైతే దాని గురించి ఇందులోపల చాలా రకాల చేంజెస్ జరిగాయి. అంటే హౌస్‌లో ఉన్నప్పుడు ఒక రకంగా బిల్లు పాస్ అయింది సెనేట్‌కి. అక్కడ కొన్ని చేంజెస్ అయితే జరిగాయి. అసలు ఏమేం చేంజెస్ జరిగాయి? అండ్ మనకు చాలా వరకు యూజ్ అయ్యేదేంటంటే రెమిటెన్స్ ట్యాక్స్. సో, రెమిటెన్స్ ట్యాక్స్ అంటే ఏంటంటే యూఎస్‌లో మనం డబ్బులు సంపాదించిన తర్వాత అవి మనం ఇండియాకి పంపించేటప్పుడు అమెరికన్ గవర్నమెంట్‌కి కొంత అమౌంటే వెళ్ళాలి. అది ఫస్ట్ 5% అన్నారు. ఆ 5% కాస్త 3% అయింది. అది 1% అయింది. అసలు ఆ 1% అసలు ఎవరికి వర్కౌట్ అవుతది? అసలు దాని గురించి కూడా మొత్తం బ్యాక్‌గ్రౌండ్ అయితే ఈ వీడియోలో మీతో అయితే షేర్ చేస్తాను. సో, ఇంకా ఫస్ట్ టైమ్ మన ఛానెల్‌ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోకి లైక్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతదనుకుంటే షేర్ చేయండి. సో, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కాబట్టి మీరు కొంచెం ఎక్కువ బూస్టప్ ఇస్తే మనం కూడా ఇలాంటి వీడియోసే చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో, ఫస్ట్ తప్పకుండా లైక్ చేసి వీడియోని చూడడం అయితే స్టార్ట్ చేయండి. సో, ఇంకా టాపిక్‌లోకెళ్ళినట్లయితే జులైలో ఈ బిల్లుని ఎలా అయినా గూడా యాక్సెప్ట్ చేయాలి. అంటే జులైలో ఈ బిల్లుని ఓకే చేయాలి అని జెప్పేసి ఎప్పటినుంచో ట్రై చేస్తూ ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్‌నయితే తీసుకొని వచ్చారు. మేలో అది హౌస్‌లో పాస్ అయింది. జూలై 30న సెనేట్‌లో అయితే పాస్ అయింది. ఆల్రెడీ మీ అందరికీ తెలుసు. ఏదైనా ఒక బిల్ పాస్ అవ్వాలి అంటే ఫస్ట్ హౌస్‌లో ఓకే అవ్వాలి. ఆ తర్వాత సెనేట్‌లో ఓకే అవ్వాలి. ఆ తర్వాత ట్రంప్ దగ్గరికి ఎళ్తది. సో, అక్కడ గూడా ఓకే అయింటే అదొక రూల్ లాగా మారిపోతది అని జెప్పేసి. సో, ఆల్రెడీ హౌస్‌లో అయితే ఓకే అయింది. అక్కడి నుంచి అయితే సెనేట్‌లోకెళ్ళింది. అసలు సెనేట్‌లో ఎలా ఓకే అయింది అనేది గూడా నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. అక్కడ కూడా ఓకే అయింది. సో, ఇందులోపలైతే కొన్ని చేంజెస్ అయితే కూడా జరిగాయి. సో, అవన్నీ ఏంటి? ఇందులో చాలా వరకు కూడా లాభాలే ఉన్నాయి. కొన్ని నష్టాలున్నాయి. ఆ నష్టాలేంటి అనేది గూడా షేర్ చేస్తాను. సో, ఇంకా ట్రంప్ అయితే ఎలక్షన్ క్యాంపెయినింగ్ లోపలైతే చాలా రకాల హామీలే ఇచ్చారు. సో, టిప్స్ మీదయితే ఎలాంటి టాక్స్ ఉండదు అని జెప్పేసి, ఓవర్ టైమ్ పే సంపాదించినా కూడా ఎలాంటి టాక్సెస్ ఉండవు అని చెప్పేసి. సో, అన్నట్లుగానే అవి గూడా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లోపల ఇంక్లూడ్ చేశారు. యూఎస్‌లో టాక్స్ అనేది ఆల్‌మోస్ట్ అన్నిటి మీద ఉంటది. మనం యూఎస్‌లో దేనికైనా కూడా టిప్ పే చేయాల్సిందుంటది. ఫర్ ఎగ్జాంపుల్ మనం హెయిర్ కట్ చేపించుకున్నా కూడా, మనం ఇండియాలో హెయిర్ కట్ చేపించుకుంటే వాళ్ళకి టిప్ ఇవ్వాల్సిన అవసరం ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ రెస్టారెంట్స్ లోపల మనము ఫుడ్ తిన్న తర్వాత కూడా మనకు నచ్చినంత టిప్ ఇస్తాం. ఇవ్వకున్నా కూడా పర్లేదు. బట్ యూఎస్‌లో మాత్రం ఆ టిప్ అనేది మ్యాండేటరీగా ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి అనేసి ఉంటది. సో, ప్రతి దాని మీద టిప్ ఉంటది. దాని మీద కూడా టాక్స్ పే చేయాల్సిందుంటది. సో, అలాంటి టాక్స్ ఏమి పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ యూఎస్‌లో కొంతమంది ఓవర్ టైమ్ వర్క్ చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా పే ఇస్తారన్నట్లు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 8 అవర్సే పే చేయాలి. అంటే 8 అవర్సే వర్క్ చేయాలి అని అన్నప్పుడు వాళ్ళు కొంచెం 1, 2 అవర్స్ ఎక్కువ వర్క్ చేశారనుకోండి, వాళ్ళకి కొంచెం ఎక్స్‌ట్రా పేమెంట్ ఇస్తారు కదా! సో, వాటి మీద కూడా టాక్సెస్ అనేది ఉండేది. సో, ఇక ముందు అలాంటి టాక్సెస్ ఏవి ఉండవు అని చెప్పేసి అవి కూడా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లోపలైతే యాడ్ చేశారు. అదే విధంగా లాస్ట్ టైమ్ ట్రంప్ ఉన్నప్పుడు టాక్స్ కట్ అండ్ జాబ్స్ యాక్ట్ అని చెప్పేసి ఒక దానిని తీసుకొనొచ్చారు. అంటే తక్కువ టాక్స్ కట్ అవ్వడం కోసము స్టాండర్డ్ డిడక్షన్ ఎక్కువగా పెట్టుకోవచ్చు అని జెప్పేసి. సో, దానిని అది ఈ 2025కి ఎక్స్‌పైర్ అయిపోతుంది. సో, దానిని కూడా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ లోపల యాడ్ చేసి దానిని గూడా పర్మనెంట్ చేస్తున్నారు. సో, ఇదొకటి. అదే విధంగా స్టాండర్డ్ డిడక్షన్‌ని గూడా పెంచుతున్నారు. అంటే ఇండివిడ్యువల్‌గా టాక్స్ ఫైలింగ్ చేసుకునే వాళ్ళకి 1000 స్టాండర్డ్ డిడక్షన్ అండ్ జాయింట్ ఫైలింగ్‌లో చేసుకునే వాళ్ళకి 2000 అలా ఇంక్రీజ్ చేస్తున్నారు. అంటే ఒకప్పుడు ఉన్న దాని మీద ఇప్పుడు 1000 ఎక్స్‌ట్రా ఇండివిడ్యువల్ వాళ్ళకి అండ్ జాయింట్ ఫైలింగ్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు వర్క్ చేస్తూ పెట్టుకుంటారు కదా! దాని మీద 2000 అయితే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఒకప్పుడు చైల్డ్ క్రెడిట్ 2017 ఆ టైం లోపల 1000 ఉన్నది. ప్రెజెంట్ 2000 ఉంది. ఆ 2000ని కూడా ఇంకా ఇంక్రీజ్ చేస్తున్నారు. చైల్డ్ క్రెడిట్ అది కూడా. ఇది అంతా నేను లాస్ట్ వీడియోలోనే మీతో అయితే షేర్ చేశాను ఇంకా డీటెయిల్డ్‌గా. సో, అవి కూడా ఇప్పుడైతే ఇంక్రీజ్ చేస్తున్నారు. ఇందులోపల కూడా కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది సెనేట్‌లో ఎలా పాస్ అయింది అంటే చాలా వరకు రిపబ్లికన్స్ సెనేట్‌లో ఉన్నారు. చాలామంది యాక్సెప్ట్ చేసినారు. ఒక 3-4 మెంబర్స్ ఏమో యాక్సెప్ట్ చేయలేదంట. అప్పుడు ఇది టై అయిపోయింది. అంటే ఈ బిల్లు టై అయింది. బట్ ఎవరైతే వైస్ ప్రెసిడెంట్ ఉంటారో అతనొచ్చేసి రిపబ్లికన్ పార్టీకే చెందిన అతను కాబట్టి ఏ బిల్ అయినా కూడా టై అయినప్పుడు వైస్ ప్రెసిడెంట్ నిర్ణయానికి వదిలేస్తారు. అంటే అతను ఎటువైపు ఓటేస్తే అప్పుడు బిల్ పాస్ అవుతదా లేదా అని జెప్పేసి. ఏదో అంటారు చూసారా? వడ్డించేటోడు మనోడైతే ఏ మూలన రుచిన మనకి రావాల్సినవి మనకొస్తాయి అన్నట్టుగా వైస్ ప్రెసిడెంటే వీళ్ళైనప్పుడు ఆబ్వియస్‌లీ ఈ బిల్ అనేది పాస్ అయిపోయింది. సో, ఫస్ట్ టై అయినటువంటి బిల్ అయితే
పాస్ అయిందన్నట్టు సెనేట్ లోపల. ఎందుకంటే వైస్ ప్రెసిడెంట్ అతని నిర్ణయం కాబట్టి. ఎందుకు రిపబ్లికన్స్ ఒక 3 మెంబర్స్ టు 4 మెంబర్స్ ఎందుకు యాక్సెప్ట్ చేయలేదు అంటే, ఇందులోపల కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. అది వాళ్ళకి నచ్చలేదు అని చెప్పేసి. సో, ఆ నెగెటివ్స్ ఏంటి అనేసి చెప్తారు. ఎందుకు రిపబ్లికన్స్ లోపల ఆ 3 మెంబర్స్‌కి వాళ్ళకి నచ్చలేదు అంటే, డెబ్ట్ సీలింగ్‌ని కూడా పెంచారు. అంటే అప్పు చేసే పప్పుటూడు లాంటిది అనుకోవచ్చు. అంటే మనము కొంచెం అప్పు ఎక్కువ తీసుకొచ్చైనా కూడా గవర్నమెంట్‌ని రన్ చేయాలి అని చెప్పేసి కూడా ఆ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు లోపల దానిని కూడా యాడ్ చేశారన్నట్లు. సో, అది కొంత వాళ్ళకి నచ్చలేదు. అందువలన వాళ్ళు దానిని రిజెక్ట్ చేసినా కూడా 50% ఓటింగ్ వచ్చినప్పుడు ఫైనల్‌గా జేడీ వ్యాన్స్ అతను ఓకే చేశారు బిల్లుని. ఎందుకంటే నెక్స్ట్ అతని చేతిలోనే ఉంటది కాబట్టి దెన్ ఓకే అయిపోయింది. అండ్ ఈ బిల్లు లోపల నచ్చని విషయాలు ఏమి ఉన్నాయి అంటే మెడికేడ్ అండ్ ఫుడ్ స్టాంపింగ్స్ లోపల చాలా వరకు కట్ డౌన్ చేశారంట. సో, ఇవి చాలా వరకు నచ్చని విషయాలు. అంటే దీని వలన ఆల్మోస్ట్ ఒక 10 మిలియన్ పీపుల్స్ వరకు వాళ్ళ యొక్క హెల్త్ మీద ఎఫెక్ట్ పడతది. మెడికేడ్‌ని దాన్ని కట్ డౌన్ చేయడం వలన అండ్ ఫుడ్ స్టాంపింగ్స్‌ని కూడా కట్ డౌన్ చేయడం వలన 6 మిలియన్ పీపుల్స్ వరకు ఫుడ్ మీద ఎఫెక్ట్ పడతది అని చెప్పేసి. సో, దీన్ని కట్ డౌన్ చేస్తున్నట్లుగా ఆ బిల్లు లోపల ఉంది. ఇవి కొంచెం నచ్చని విషయాలు. అండ్ అదే విధంగా లాస్ట్ టైమ్ బైడెన్ గవర్నమెంట్ తీసుకొచ్చినటువంటి గ్రీన్ ఎనర్జీ ట్యాక్స్ బెనిఫిట్స్ అనేది కూడా ఇక ముందు నుంచి ఉండదు అని చెప్పేసి. గ్రీన్ ఎనర్జీ ట్యాక్స్ బెనిఫిట్స్ అంటే ఎవరైతే యూఎస్‌లో ఎలక్ట్రికల్ వెహికల్స్ తీసుకుంటున్నారో వాళ్ళకి ఇక ముందు నుంచి ఎలాంటి సబ్సిడీలు అలాంటివి రావు అని చెప్పేసి. అంటే దీని వలన ఎవరైతే ఎలక్ట్రికల్ వెహికల్స్ కొంటున్నారో వాళ్ళకి 8-10% వరకు బర్డెన్ పడేటటువంటి ఛాన్సెస్ ఉన్నాయి. సో, అందుకోసమే ఎలాన్ మస్క్‌కి నేనంటే నచ్చట్లేదు. ఎందుకంటే దీనిని తీసేస్తున్నాం కాబట్టి అతని యొక్క వెహికల్స్‌కి ప్రాబ్లమ్ అవుతది ఎలక్ట్రికల్ వెహికల్స్ అని చెప్పేసి నా మీద కోపం వచ్చింది అని చెప్పేసి ట్రంప్ చెప్పారు అని నేను లాస్ట్ టైమ్ ఆల్రెడీ వాళ్ళిద్దరికి ఎందుకు గొడవ అయింది ఒక వీడియో పెట్టారు కదా అందులో చెప్పాను. సో, ఇది అంటే దీనిని ఈ ప్రోగ్రామ్‌ని కూడా తీసేస్తున్నట్లుగా ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా అయితే చెప్పారు. సో, ఇంకా సంతోషం ఏంటి అంటే ఈ స్టాండర్డ్ డిడక్షన్స్ ఫర్ ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే మనం జాయింట్‌గా ఫైలింగ్ చేసుకుంటున్నప్పుడు ఒకప్పుడు 28,000 ఉంది కదా! అది 30,000 అవుతది అన్నట్లు ఇప్పుడు అది. అండ్ చైల్డ్ క్రెడిట్ బెనిఫిట్స్ ఒకప్పుడు ఎప్పుడో 1000 ఉన్నాయి. ప్రెజెంట్ 2000 ఉన్నది. దానిని 2500 చేయాలి అని చెప్పేసి హౌస్ నుంచి వచ్చింది సెనేట్‌కి. బట్ సెనేట్‌లో మాత్రం ఆ 2500ని 2200 చేశారు. సో, అంటే ఒక 300 తగ్గిచ్చేసి 2200 చేశారన్నట్టు. సో, దీనిని మరి ఈ బిల్లు మళ్ళీ నెక్స్ట్ హౌస్‌కి కూడా ఎళ్ళాలి. ఎందుకంటే కొన్ని చేంజెస్ జరిగాయి కాబట్టి మళ్ళీ అక్కడికి కూడా వెళ్తది. అక్కడ ఆల్మోస్ట్ ఏదో నామమాత్రానికి మాత్రమే అక్కడికి వెళ్తది ఆ బిల్లు. అక్కడ 99.9% వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. సో, ఇంకా ఈ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్ అనేది అందరికీ కాదు. ఎవరైతే అమెరికాలో పిల్లలు పుడతారో వాళ్ళకి మాత్రమే. ఆల్మోస్ట్ ఇది ఎవరైతే అమెరికన్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి ఎక్కువగా బెనిఫిట్స్ అన్నట్టు ఇది. ఈ చైల్డ్ ట్యాక్స్ క్రెడిట్. బట్ మన ఇండియన్ పిల్లలు కూడా చాలామంది ఇక్కడ పుడతారు కాబట్టి ఎవరికైతే ఎస్ఎస్ఎన్ ఉంటదో వాళ్ళందరికీ కూడా ఈ బెనిఫిట్స్ వర్తిస్తాయి. ఈ చైల్డ్ ట్యాక్స్ బెనిఫిట్స్. అంటే ఈ 2000 నుంచి 2200 అవుతది అని పెట్టారు కదా! సో, అదంతా కూడా వీళ్ళకి కూడా వర్తిస్తదన్నట్లు. ఎవరైతే అమెరికాలో పుట్టారో వాళ్ళకి. అలా కాకుండా మనలాంటి వీసా హోల్డర్ పిల్లలకైతే ఎప్పట్లాగానే 500 ఉంటది కదా! అది యాజ్ యూజువల్‌గా ఉంది. వీసా హోల్డర్స్ పిల్లలకైతే ఎలాంటి లాభం అయితే లేదు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి న్యూ ట్రంప్ అకౌంట్ ఫర్ చైల్డ్ సేవింగ్స్ అని చెప్పేసి ఇంకో దాన్ని తీసుకొనొచ్చారు. అంటే దాని పేరు కూడా ట్రంప్ అకౌంట్ అనే పెట్టారు. 2024 నుంచి 2028 వరకు అమెరికాలో పుట్టినటువంటి పిల్లలు ఎవరైనా కూడా వాళ్ళకి గవర్నమెంట్ ఫెడరల్ నుంచి అంటే ట్రంప్ తరపు నుంచి ఒక $1000 వాళ్ళ అకౌంట్‌లో వేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా కూడా ఒక 5000 వరకు అందులోపల వేసుకోవచ్చు. దాని మీద ఎలాంటి టాక్సెస్ అయితే ఉండదు అని చెప్పేసి దానికి ట్రంప్ అకౌంట్ అని పెట్టేసి ఒక కొత్త దాన్ని తీసుకొనొచ్చారు. సో, అంటే 2024లో యూఎస్‌లో ఎవరికైనా పిల్లలు పుడితే 28 వరకు యూఎస్‌లో ఎవరికైనా పిల్లలు పుడితే అది ఆల్మోస్ట్ యూఎస్ సిటిజన్స్ వాళ్ళకి పుట్టేటటువంటి వాళ్ళకి ఇది చాలా వరకు మంచి బెనిఫిట్ అన్నట్టు. గవర్నమెంట్ నుంచి $1000 వస్తాయి కాబట్టి అండ్ నెక్స్ట్ వీళ్ళు వేసుకోవచ్చు. దాని మీద కూడా ఎలాంటి టాక్సెస్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి స్టేట్ అండ్ లోకల్ ఇన్‌కమ్ టాక్సెస్ స్టాండర్డైజ్డ్ చేయాలి అని చెప్పేసి దీని మీద కూడా ఇంకో దాన్ని తీసుకొనొచ్చారు. దాని నేమ్ వచ్చేసి స్టేట్ అండ్ లోకల్ ఇన్‌కమ్ టాక్స్ రిలీఫ్ సాల్ట్ అని చెప్పేసి. దీని యొక్క పర్సెంటేజ్ కూడా 10,000 ఉన్నదాన్ని 40,000 వరకు చేస్తున్నారు అని చెప్పేసి. అండ్ ఇవన్నీ కాకుండా ఇప్పుడు మీరు బాగా వెయిట్ చేసేది రెమిటెన్స్ ట్యాక్స్. సో, రెమిటెన్స్ ట్యాక్స్ గురించి ఫస్ట్ 5% అని అనుకున్నారు. ఆ 5% కాస్త 3% అయింది. 3% హౌస్‌లో ఉన్నది సెనేట్‌కి వచ్చింది. సెనేట్‌కి వచ్చిన తర్వాత కూడా 1% వచ్చింది. ఈ 1% అసలు ఎవరికి అనంటే గ్రీన్ కార్డ్ హోల్డర్స్ కానీ లేకపోతే అమెరికన్ సిటిజన్స్‌కి ఈ 1% వర్తించదు. వీసా హోల్డర్స్‌కి వర్తిస్తది. కానీ ఎవరైతే
యూఎస్ అకౌంట్ యూజ్ చేస్తూ యూఎస్ అకౌంట్ నుంచి ఇండియన్స్ పంపిస్తుంటారో, యూఎస్లో క్రెడిట్ కార్డు కానివ్వండి, యూఎస్లో డెబిట్ కార్డు కానీ యూజ్ చేస్తూ ఇండియాకి పంపిస్తూ ఉంటారు. నేను ఏ కంట్రీ అయినా కూడా, కాకపోతే మనం ఇండియన్స్ కాబట్టి ఇండియా అని చెప్తున్నాను, మనకి కూడా ఇది వర్తించదు. అంటే మనకి కూడా ఈ 1% రెమిటెన్స్ ట్యాక్స్ అయితే ఉండదు. బట్ ఎవరైతే యూఎస్ బ్యాంక్ నుంచి యూఎస్ క్రెడిట్ కార్డ్స్, యూఎస్ డెబిట్ కార్డ్స్ కాకుండా డైరెక్ట్గా క్యాష్ రూపంలో పంపిస్తూ ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ 1% అనేది వర్తిస్తుంది. సో మీరు అనుకోవచ్చు, అసలు యూఎస్లో ఉన్నప్పుడు ఆబ్వియస్లీ యూఎస్ అకౌంట్సే మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా, యూఎస్ అకౌంట్ నుంచే కదా ఇండియాకి పంపించేది అని చెప్పేసి. కోర్స్ ఇప్పుడు మేము అనుకోండి, యూఎస్ అకౌంట్ నుంచే మా అకౌంట్స్ నుంచి ఇండియన్ అకౌంట్కి పంపిస్తాం. సో మాకు ఎలాంటి రెమిటెన్స్ ట్యాక్స్ ఉండదు. బట్ కొంతమంది ఇప్పుడు వాల్మార్ట్ వెళ్ళామనుకోండి, వాల్మార్ట్ లోపల మనీ ఎక్స్చేంజ్ అని ఉంటుంది. అంటే మనం యూఎస్ డాలర్స్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఏ కంట్రీకి డబ్బులు పంపించాలి అని అనుకుంటున్నారో ఆ కంట్రీకి మనీ పంపిస్తారు. వీళ్ళు మీడియేట్ లాగా ఉండేసి కొంత పర్సంటేజ్ అనేది వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు తీసుకొని మనీ పంపిస్తారు అన్నట్లు. ఒకప్పుడు అలా ఉండేది. బట్ ఇప్పుడు డైరెక్ట్ క్యాష్ తీసుకొని వెళ్ళి ఎవరైతే మనీ ఎక్స్చేంజ్ చేయమని అడిగినప్పుడు వాళ్ళు తీసుకునేటటువంటి పర్సంటేజ్ మీద ఇంకొక 1% యాడ్ అయ్యి మొత్తం ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3% తీసుకుంటున్నారు అనుకుందాం ఒక మీడియేటర్. వాళ్ళ దగ్గర నుంచి ఇంకొక 1% తీసుకొని మొత్తం 4% తీసుకొని వాళ్ళు మనీని పంపిస్తుంటారు. ఎవరైతే అకౌంట్స్ ద్వారా పంపించుకుంటారో వాళ్ళకైతే ఎలాంటి రెమిటెన్స్ ట్యాక్స్ లేదు. బట్ ఎవరైతే క్యాష్‌ని డైరెక్ట్‌గా పంపించుకుంటారో అంటే ఇట్లా మనీ ఎక్స్చేంజ్ అని చెప్పేసి బయటికి వెళ్ళి మనీ చేస్తారో వాళ్ళకి మాత్రం 1% పడుతుంది. చాలా పెద్ద పెద్ద బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. ఒక మాటలో చెప్పుకోవాలి అంటే మనకి చాలా వరకు బెనిఫిట్సే ఉన్నాయి. ఇందులోపల నష్టాలైతే ఏమీ లేవు. అందరం కూడా అనుకున్న నష్టం ఏంటంటే ఈ రెమిటెన్స్ ట్యాక్స్ 5% ఉంటదా? అయ్య బాబోయ్! చాలా వరకు నష్టపోతాం అనుకున్నాం. అది 3% అన్నారు. అప్పుడు కూడా కొంచెం నష్టమే కదా అనుకున్నాం. దాన్ని 1% చేశారు. ఆ 1% కూడా డైరెక్ట్ మనీ ఇచ్చి చేసే వాళ్ళకి ఆ 1% పడతది. మనకి ఎలాంటిది పడదు కాబట్టి సో ఇది చాలా పెద్ద గుడ్ న్యూస్. ఆల్మోస్ట్ ఇందులో ఉన్న అన్నీ కూడా మనకి గుడ్ న్యూస్‌లే. మనకి నష్టం జరిగేదైతే ఏది కూడా లేదు. సో ఇంతే ఇంకా ఈ వీడియో. మీకు గనుక నా వీడియో నచ్చింది, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అని అనుకుంటే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.